బైబిల్ నుండి చిన్నపిల్లలకు అద్భుత కథలు. 8వ కథ అబ్రహాము కథ. ఆదికాండము 12వ అధ్యాయము 1-5 వచనాలు, 18వ అధ్యాయము 2-14 వచనాలు. అబ్రహాము గొప్ప ధనవంతుడు. మెసపటోమియాలోని ఊరు అను పట్టణమున నివసించుచుండెను. అబ్రహాము మంచివాడు. ఆయన తన జీవితమంతా దేవునికి నమ్మకమైన సేవకునిగా నుండెను. ఆయనకు 75 సంవత్సరములు. ఆయన భార్య పేరు సారా. వారికి సంతానము లేదు. ఒకరోజు దేవుడు ఆయనకు ప్రత్యక్షమాయెను. దేవుడు ఆయనతో ఇట్లు చెప్పెను, నీవు నీ దేశమును విడిచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళి నివసింపుము. నిన్నును నీ భార్య సారాను దీవించెదను. అబ్రహాము దేవుని నమ్మెను. అందుచే వెంటనే తన భార్య, పనివారు సోదరుని కుమారుడైన లోతును, మేకలను, గొర్రెలను తీసుకుని ఊరు అను పట్టణమును వదిలి వెళ్ళెను. అబ్రహాము తనకు కలిగినది తీసుకుని దేవుడు చూపించు దేశమునకు వెదకుచూ వెళ్ళెను. వారు కానాను వైపు వెళ్ళుచు నీటి కొరకు ఆగిరి. వెంటనే పరిశుద్ధ స్థలమైన షెకెమును చేరిరి. దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై ఇట్లు చెప్పెను, తేరి చూడుము, ఈ భూమి నీకును నీ సంతతికిని ఇచ్చెదను. ఆకాశమందు నక్షత్రములను చూడుము, నీ సంతతి వారు ఒకానొక రోజుకు లెక్కించలేని నక్షత్రముల సంఖ్యలా విస్తరించుదురు. అబ్రహాము దేవుని నమ్మెను. కానీ అబ్రహాము మరియు అతని భార్య పిల్లలు కనలేనంత వృద్ధులైనందున విచారించెను. అయితే దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. కొన్ని నెలలలోనే వారికి మొదటి కుమారుడు కలిగెను. ఆయన పేరు ఇస్సాకు. ఆమేన్.